మీరు మరి కొన్ని సినిమాలు యాక్టర్గా చేశారు. ఏదో నవయుగం సినిమాలోనే కత్తికి తక్కువ బాంబుకి ఎక్కువ అనే డైలాగులు మంచి పేరు వచ్చింది మీ క్యారెక్టర్కి. విలన్ ఇంత పవర్ఫుల్గా ఉంటారా అనిపించింది. మరి తర్వాత కొన్ని సినిమాలు ప్రేమ తపస్సు కూడా చేసినట్టున్నారు. తర్వాత నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు, జగపతి బాబు వీళ్ళ కాంబినేషన్లో రగులుతున్న భారతం అనేది ఒక సినిమా చేశాను. మన అల్లాని శ్రీధర్. ఓకే. అదే అవి సినిమాలు పెద్దగా ఆడినట్లేవు కానీ నవయుగం క్యారెక్టర్ మాత్రం బాగా. నవయుగం ఓకే పర్లేదు, యావరేజ్గా ఆడింది. అవి ఏదో సోసోగా ఆడినాయి. కానీ మరి ఎందుకని క్యారెక్టర్ కంటిన్యూ చేయలేదు మీరు? సార్ నాకు ఫస్ట్ సినిమానే చేద్దామన్న ఇంట్రెస్ట్ ఏం లేదండి. కాకపోతే నాకు సిస్టర్ కన్సర్న్ లాంటిది టీ కృష్ణ మెమోరియల్స్ వాళ్ళు కాదు కూడదు, మీరు చేయాల్సిందే, మేము వెళ్ళిపోతున్నాం, అవుట్డోర్ వెళ్ళిపోతున్నాం, పలానా తేదీ మీరు వస్తున్నారు, ఎంటర్ అవుతున్నారు, యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి అల్టిమేటం ఇచ్చి మరీ వెళ్ళిపోయారు. ఓకే. సో వెళ్ళాము, మన వాళ్ళదే కదా యాక్ట్ చేసాము, బాగానే పేరు వచ్చింది. ఈ రెండు అంటే బాగానే నా క్యారెక్టర్కి బాగానే పేరు వచ్చింది, కానీ సినిమా అంత పెద్ద సక్సెస్ కాదు. అవును. దాని తర్వాత ప్రేమ తపస్సుకి మన డాక్టర్ శివప్రసాద్ గారు వచ్చి ఆయన భీష్మించి కూర్చున్నారు, మీరు చేయాల్సిందే సార్, అది సార్ ఇది సార్ అని. రోజా గారికి ఫస్ట్ సినిమా అనుకుంటుంది ఇది. రోజా గారి ఫస్ట్ సినిమా ప్రేమ తపస్సు. అవును. నవయుగం మీనా ఫస్ట్ సినిమా హీరోయిన్గా. ఓకే. అట్లా యాక్ట్ చేశా. మూడో సినిమా వచ్చి సరే ఏదేమైనా 2 సినిమాలు నేను యాక్ట్ చేయటం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మహానటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్తో ఢీ కొట్టి యాక్ట్ చేయటం. అవును. అటు నవయుగంలోనూ రాజేంద్ర ప్రసాద్, ప్రేమ తపస్సులోనూ రాజేంద్ర ప్రసాద్, 2 యాక్షన్కి విపరీతమైన స్కోప్ ఉన్న క్యారెక్టర్. అవును. సో దాంట్లో ఆయనకు పోటీగా నేను నిలబడటం, అవును, అది నిజంగా గర్వంగా ఫీల్ అవుతాను. అలాగే మూడో సినిమా ఎందుకు ఒప్పుకున్నానంటే నాగేశ్వరరావు లెజెండ్. అవును. మన కళల రాకుమారుడు. అసలు ఆయన్ని చూస్తామా, చూడగలుగుతామా? ఫ్యాన్ ఆయనకి? ఆయన నేను పెద్ద ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ అండి. ఓకే. ఓకే, ఒక వయసు వచ్చి కాలేజీ కొంచెం ఇది వచ్చిన తర్వాత నాగేశ్వరరావు సినిమాలు కూడా బాగా ఇష్టంగా చూసాను. ఎంత ఇష్టంగా అంటే నేను పీయూసీ చదువుకునేటప్పుడు సుడిగుండాలు అనే సినిమా సార్ మ్యాట్నీకి వెళ్ళా, నాకు అద్భుతంగా నచ్చేసింది సినిమా. అసలు ఫస్ట్ థియేటర్లో షౌట్స్ క్లాప్స్ కొట్టింది నేను కొట్టిన తర్వాత ఆయన స్పీచ్కి అందరూ కొట్టేశారు. బయటకు వచ్చి మళ్ళీ క్యూలో నిలబడి మళ్ళీ ఫస్ట్ షో టికెట్ కొనుక్కొని మళ్ళీ చూసారు సినిమా. నాగార్జున గారు కూడా చిన్న క్యారెక్టర్ వేసినట్టున్నారు ఆ సినిమాలో, తెలియదు మనకు, కోర్టు సన్నివేశం ఏదో ఉంటుంది కదా. సో అలాంటి లెజెండ్, ది గ్రేట్ యాక్టర్ నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసే అవకాశం కాబట్టి, అండ్ ఎట్ ది సేమ్ టైం దాసరి నారాయణరావు గారు మహాదర్శకుడు. అవును. వీళ్ళిద్దరితో యాక్ట్ చేసే అవకాశం కాబట్టి వదులుకోదలుచుకోలే, అది చేశా రగులుతున్న భారతం. అది పెద్దగా అసలు ఆడలేదు, చాలా ఇదేంది, అదే ఆడలేదు, అందుకే నేను సైలెంట్ అయిపోయాను. అదే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.